హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎండి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము బ్రహ్మం గారు కాలజ్ఞానం పత్రాలు ఎక్కడెక్కడ రాసి అక్కడికి వచ్చినామో చూడండి. సారీ ఇక్కడ వచ్చేసేయండి. ముంగడైతే ఎంటరింగ్, అది ఎంటర్ది. గైస్ ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడనే ఆ స్వామివారు రాసిన కాలజ్ఞానం బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడైతే దేవుడు, ఆయన రాసిన కాలజ్ఞానంవి బుక్స్ అయితే ఈ చెట్టు లోపల ఉన్నాయి. యాక్చువల్లీ ఒక చెట్టు అయితే పడిపోయింది, వీళ్ళు మళ్ళీ నాటినారనమాట. ఇదే ఆ ట్రీ. దీని లోపల ఆ కాలజ్ఞానం బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు వచ్చినారు చెక్ చేయడానికి, బట్ నో. ఇప్పుడు మీకు ఒక తాతని చూపిస్తా, చాలా బాగా వాయిస్తుండు. ఎన్ని సంవత్సరాల నుంచి? 10 సంవత్సరాల అబ్బాయి నుంచి 10
సంవత్సరాలు అక్కడ వచ్చి ఎన్ని అయింది నీకు? నాకు 85. ఇక్కడే మా నాటకాలు నేర్పిస్తున్నాను, డ్రామాలు నేర్పిస్తున్నాను. ఎవరు మీ నాన్నగారా? వేరే వాళ్ళకి నేర్పిస్తారంట. శిష్యులు నేర్పిస్తారంట. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన కాలపత్రాలు ఈ చెట్టు కింద ఉన్నాయి, యాప చెట్టు కింద. అక్కడ మనం వచ్చినాము. ఇప్పటికీ లోపలికి వెళ్ళాం. చూడండి లోపలికి పోతుంది, ఎంత బాగుంది. శ్రీ స్వామివారిని విచారణ చేసి తదుపరి అచ్చమాంబ గారు ఆవుల మందను నిలిపి సమీపంలో ఉన్న తాటి చెట్టు నుండి తాళపత్రములకు తీసుకొని గుహలో కూర్చొని కాలజ్ఞానం రాయుట అంటే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తున్నారు. చాటు నుండి చూచి శ్రీ స్వామివారి దివ్య స్వరూపాన్ని దర్శించింది. ఎవరైతే అచ్చమాంబ ఉన్నారో స్వామివారి గుహలో ఆ చెట్టు కింద కూర్చొని రాస్తున్నదో అప్పుడు ఈ అచ్చమాంబ అనే అమ్మ చూసింది. అప్పుడు స్వామివారిని నిజంగా చూసి దర్శించుకుంది. రండి, ఇంకా రండి, ముందుకు రండి, చూపి ఫోటో తిని అవుతాను. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తున్నప్పుడు. ఓకేనా గైస్? ఇంకా చాలా ఉంది, అంతా మీకు చూపిస్తాం. మనం వచ్చిన దారి అయితే ఇదే అన్నమాట. చూడండి, ఇది ఇంకొకటి ఉంది లోపల. చూడండి, ఇవి మిర్రర్ అన్నమాట. ఫోర్ సైడ్ మిర్రర్స్ అన్నమాట. మీకు అర్థం కావట్లేదు కదా ఇంత ఫాస్ట్గా చూపిస్తే. ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం రండి. రండి లోపలికి వెళ్దాం. చూడండి ఇక్కడ మేమైతే లోపలికి వచ్చి చూస్తున్నాం. యాక్చువల్ అక్కడ మిర్రర్స్ ఉన్నాయి, ఇక్కడ ఓపెన్ ప్లేస్ అవుతుంది. ఇది మీకు చూపిస్తాం. వెనకాల నుంచి మనం చూసినాం యాక్చువల్లీ. ఇదేంది మమ్మీ? ఇది బ్రహ్మం గారు కూర్చున్నారు. ఇక్కడ చూడండి, ఇది బావి. ఇది అంటే తన చెట్టు లోపల కూర్చొని రాసినట్టు కాలజ్ఞానం ఇట్లా పెట్టిరన్నమాట చూడడానికి. అక్కడ ఒక ఫోటో ఉంది, చూడొచ్చు మీరు. ఐ కెన్ జూమ్. ఓకే, ఇక్కడ ఇవి ఉన్నాయి. ఇది నాకు నచ్చిన ప్లేస్ గైస్. చాలా చాలా ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి చేతిలో పట్టుకుంటారు చూడండి. అది చూడండి, జూమ్ చేయి కొంచెం. అదే పట్టుకొని కూర్చుంటారు అన్నమాట. అది ఒరిజినల్ అన్నమాట.
ఇట్లా పెట్టినారు ఒక లాకర్గా. ఇవంతా మిర్రర్స్ గైస్, చూడొచ్చు. ఓకేనా గైస్? అది అయిపోయింది కదా, ఇంకా ముందుకు రండి చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇవన్నీ ఇట్లా మనకి చూడడానికి దేవుడు ఎట్లా రాశాడు ఏంటి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళు ఉన్నారు, కానీ మనకి ఇట్లా చూపిస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి అసలు మేము చారేసాం. అయితే మాకు చూసినప్పుడు మంచిగా అనిపించింది. ఎట్లా అంటే బ్రహ్మదేవుడు అవసరం అంటే తనకి 5 కొడుకులలో చిన్న కొడుకు అవసరం. అయితే అక్కడ ఇక్కడ పండ్లు మెచ్చడానికి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది. ఇవో ఇప్పటిదాకా మనం ఒకటి మాట్లాడుతున్నాం, కాలగ్రహణం రాస్తుంటే ఒక అమ్మ వచ్చింది అనేసి దానే అన్నమాట. గైస్ చూసిరు కదా ఇదంతా బ్రహ్మం గారే కళ్ళ ముంగడ. ఒక్క నిమిషం గైస్ చూడండి, ఇక్కడ కాదు ఫొటోస్. పైకైతే ఎక్కుతున్నాం. ఇంకా చాలా చాలా అంటే చాలా ఫొటోస్ ఉన్నాయి చూడండి గాయస్. మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు. గైస్ క్లియర్ లేదని ప్లీజ్. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇది ఆంధ్ర కదా గైస్. ఇప్పుడు చింతకాయ చెట్టు కదా, ఆ దేవుడు మళ్ళీ వచ్చేటప్పుడు దీనికి హైబిస్కస్ ఫ్లవర్స్ అయితే కాస్తాయి. చూడొచ్చు, మీకు ఒక చెట్టు చూపించిన కదా దాని కిందనే ఉన్నాయని, అదే ట్రీ అన్నమాట ఇది. చూడొచ్చు కింద మొత్తం. బ్రహ్మంగారి గుడికి వెళ్తుంటాం కదా, వచ్చే దారిలో బనిగానంపల్లి అని గ్రామంలో పడి ఇక్కడ సాక్షాత్తు కాలజ్ఞానం రాజుగారు బ్రహ్మేంద్ర స్వామి కాలపత్రాలు చెట్టు కింద ఉంది. ఒక చెట్టు ఆల్రెడీ బ్రహ్మంగారు పెట్టిన చెట్టు కింద ఉన్నది. ఆ చెట్టు అనేది కూలిపోయింది. మళ్ళీ అదే ప్లేస్, సారీ గైస్, చెట్టు పడిపోయింది. మళ్ళీ అదే ప్లేస్లో అక్కడనే మళ్ళీ కొత్త చెట్టు పెట్టారు. చెట్టుని చూపించిన అంతే. ఒక్కసారి రండి, చూసే ఎంత పీస్ఫుల్ ఉందంటే ఒక్కసారి ఈ గుడికి వచ్చి ప్రతి ఒక్కటి చూడండి. అప్పుడు మీకే చాలా హ్యాపీనెస్గా, అసలు బ్రహ్మంగారి దగ్గరికి మనం వచ్చినామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంది. ఇక్కడ కావాలంటే అన్నదానం కూడా ఉంది. అన్నదానం 24 hours అవుతుంది, తినొచ్చు మనం. ఓకే, బై గైస్.